మనం వరంగల్లోని ఎంజిఎం మార్చరీ దగ్గర ఉన్నాము. ఇక్కడ బాడీని తీసుకురావడం జరిగింది. పోస్ట్ మార్టంకి ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రుల ఆవేదన అయితే వర్ణనాతీతం. వాళ్ళకి చేయూతగా తనకి చేతికి అందొచ్చినటువంటి కొడుకు ప్రాణాలు కోల్పోయిండు. ఈత రాకపోయినా ఈతకెళ్ళిండు. అసలు వాళ్ళకి ఏం చెప్పెళ్ళిండు, అసలు ఏం చేస్తాడు, అబ్బాయి పరిస్థితి ఏంటి, వాళ్ళ స్నేహితులు తీసుకెళ్లారా, ఎట్లా వెళ్ళారు ఏందనేది వాళ్ళ తల్లిదండ్రులను అడిగి తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు. అసలు ఎంత నిర్లక్ష్యం అంటే చాలా మంది తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా ఈత రాకపోయినా బావిల దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే చెరువుల దగ్గరికి వెళ్ళిపోయి, కోనల దగ్గరికి వెళ్ళిపోయి ఈత కొట్టుకుంటా ఈ ప్రమాదం చేస్తూ అందులో పడిపోయి ఇక్కడ ఈ బాధ మనం వర్ణించలేము. ఒకసారి మనం చూడొచ్చు. ఏమవుతాడమ్మా నీకేమవుతాడు? తమ్ముడు అవుతాడు. మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు, మా ఇద్దరు తమ్ముడు. మీ తమ్ముడు కొడుకా? తమ్ముని కొడుకు. మాకు ఇద్దరు తమ్ముడు. మా చిన్న తమ్ముని కొడుకు. మా చిన్న తమ్ముడు ఆటో నడుపుకుంటాడు. ఉరుసులా ఆటో నడుపుకుంటాడు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది ఉరుసులా ఆటో నడుపుకోవటి. ఆటో నడుపుకుంటా భార్యను పిల్లలను చదివించుకున్నాడు, సంభాలించుకున్నాడు. నా తమ్ముడు ఆటోలు నడుపుకుంటా వాడి కష్టం అంతా చేసుకున్నాడు. తల్లులో వాని కష్టం ఫలితం రాలేదా? ఏ తల్లి ఉండేదమ్మా నీ మేనల్లుడు? మా సన్ని నల్లగా ఇంత ఎత్తుతో ఉండేది. మా సన్ని నల్లగా ఇంత ఎత్తు 20 ఏళ్ళ కొడుకు. 20 ఏళ్ళు ఉన్నాడు కొడుకు. 20 ఏళ్ళు ఉన్నాడు నా సన్ని. మొన్ననే మా ఇంటికి వచ్చిండు మా సన్ని. మా చెల్లింటికి. ఎన్ని రోజుల క్రితం అమ్మా? ఎన్ని రోజుల క్రితం? 10 రోజుల క్రితమే వచ్చిండు. మా చెల్లెళ్ళు, మా చెల్ల బిడ్డ, చెల్ల కొడుకు, మా మనవరాలకు చెవులు కుట్టించుకుంటూ వచ్చిండు మా సన్ని. వచ్చిండు, అందరితో మంచిగా మాట్లాడిండు నా సన్ని. అదే లాస్ట్ మీరు అబ్బాయిని చూడడం? అదే లాస్ట్. ఇక మళ్ళీ నిన్న చూసినాం, మళ్ళీ అలా చూసినాం తల్లి. మళ్ళీ అలా శవాన్ని చూసినాం. ఇక 10 రోజులు అవుతుంది. ఇక అంతే. 10 రోజుల కింద అందరితో మాట్లాడిండు నా సన్ని. ఇలా శవమయ్యి కనబడ్డాడు సన్ని. నా సన్ని నువ్వు ఎట్లా పోయినావు రా సన్ని? నా సన్ని నీకు ఎట్లా దోషిందిరా సన్ని? నా సన్ని నీకు ఆ బయట చూస్తే భయం కాలేదురా సన్ని? నా సన్ని నా తమ్ముడు ఆటో నడుపుకొని సన్ని. నా సన్ని మిమ్మల్ని చదివించుకున్నారా సన్ని? నా సన్ని అరిగోసపడ్డారా సన్ని? నా సన్ని నా తమ్ముని దెబ్బలు తాకినప్పుడు సన్ని. నా సన్ని వాడు అరవగోసపడ్డారా సన్ని? చూస్తున్నారు కదా అబ్బాయికి మేనత్త. ఆ అబ్బాయి ఎంత కష్టపడి పెంచుకున్నాం, ఇలా ఆఖరికి ఇలా అయిపోయింది పరిస్థితి. ఈత రాకపోయినా ఈతకెళ్ళి ఇంతకాడి తీసుకొచ్చిండు. ఆ బావి చూస్తుంటే కూడా అసలు లోపలికి ఎట్లా దిగాలనిపించింది వీళ్ళకి ఏంటన్నది అర్థం కాదు. ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ అమ్మ ఉంది ఇక్కడ ప్రస్తుతం. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ అసలు ఏంటి మీ అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు, ఏంటి మా అబ్బాయికి 19 సంవత్సరాలు పడ్డాయండి దసరాకు. ఇది షాపుకు పోతానని పోయినాక 1 గంటల వరకు మా ఆయన వచ్చిండు. నాకు జ్వరం వస్తుందంటే వచ్చిండు. ఫోన్ చేసిండు మా కొడుకు. మమ్మీకి జ్వరం వస్తుందిరా అంటే డాడీ తీసుకుపోతాడు మమ్మీ. ఫోన్ చేసినప్పుడు డాడీ మాట్లాడిండు, మా ఆయన మాట్లాడిండు. అంటే నేను అన్నా కదా, నువ్వు వచ్చినాక నేను పోతా కొడుక, నేను డాడీతో పోను, నువ్వు కొంచెం పని ఉన్నదన్నావు కదా రారా అని నేను చెప్పిన. అంటే వస్తా అన్నాడు. కథ ఇంకా 3-4:30 వరకు మా ఆయన వచ్చి ఎప్పుడు అంటే ఏ టైంకి మాట్లాడిండమ్మా నీతో? 1:00కి మాట్లాడి. అదే లాస్ట్ నీతో మాట్లాడడం? అదే లాస్ట్. చివరి మాట ఏంటమ్మా? హాస్పిటల్కి పోమ్మా అన్నాడు. అదే లాస్ట్ నీకు? డాడీతో పోమ్మా హాస్పిటల్కి అంటే నేను పోనురా నువ్వే రారా అన్న. అంటే నేను అన్నం తిన్నాక పని అయిపోతుంది తొందరనే ఇంటికి వస్తా అన్నాడు. మరి ఆ నుంచి వాళ్ళు ఎట్లా పోయిందో ఏమో బాయ్ కాడికి తెలియదు మేడం. నిన్నటి నుంచి నా కొడుకు కళ్ళల్లో కనిపిస్తాను. జనం వస్తే చూస్తా నాకు పాలు వేడి చేసి 9 గంటల వరకు పాలు వేడి చేసి ఇంత 2 రస్కులు ఇచ్చి తినమ్మా నువ్వు, నేను వచ్చినాక దవాఖానా తీసుకుపోతానని చెప్పి పోయిండు మేడం. పని ఎక్కువ లేదని పని కాడికి అయితే 9:30 వరకు పోయిండు. ఎట్లా ఇది అసలు పరిస్థితి? ఇక మిమ్మల్ని మేము ఏం బాధ పెట్టాలని కాదు, చేతికి అందాల్సిన వచ్చి కొడుకు మీకు చేతికి అందిండు. ఇవాళ ఈ పరిస్థితి అసలు ఎట్లా? బావి యజమానులు కానివ్వండి, అధికారులు కానీ మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా ఎవరితోన్నా? చేయలేదమ్మా. నిన్నటి నుంచి ఇదే పెడతాను నా కొడుకు కనిపించలేడని. నిన్న రాత్రి నుంచి 3-4-5 అన్ని బావి కాడ ఉన్నాం. ఇంకా దోమలు బాగా కుడతానని చెప్పేసి కాస్త ఇంటికన్నా పోయి వస్తామని ఇంటికాడ పోయి మళ్ళీ తెల్లారంగానే వచ్చినాం 6 గంటలకు. వచ్చి ఆ బావి కాడ చుట్టూ చూసి కూర్చొని వాళ్ళు వచ్చిళ్ళు, వాళ్ళు వాటర్ తీసినాక మీకెవరు చెప్పారు అసలు బావిలో పడ్డాడు అని చెప్పేసి? ఏ టైంకి చెప్పారు?
4:30 అయింది అనుకుంటా మేడం. మీరు ఎమ్మట అవుట్ నాడికి వచ్చారా? అవును మేడం. అప్పటి నుంచి ఎతికితే దొరకలే, ఇప్పుడు ఉదయం 8ంటికా అయితే షాపు కాడికి పోయిండు మేడం. షాపు కాడికి పోయినాక అమ్మ 1 గంటల వరకు అక్కడ ఉన్నాడు కదా, మాకు తెలియదు కదా. 4:30కు మా ఆయనకు వాళ్ళు ఫోన్ చేసిల్లట, ఆ పిల్లగాళ్ళు ఫోన్ చేసిల్లు కావచ్చు. 4:30 వరకు ఫోన్ చేస్తే మా ఆయన ఆదర్ వచ్చి సాయి కొంచెం నాకు ఏదైనా సీరియస్ ముచ్చట చెప్తే అడ్డం పడతా అని చెప్పలేదు. గిరికి పోదాం పావే అని తాళం వేసి తీసుకొని పోతాం పావే అని తీసుకొని పోయే వరకు బావి కాడికి పోయే వరకు నాకు తల్లడిందమ్మా. నా కొడుకు నన్నే చూసుకునేటోడు, మమ్మీ నీకు మాట రాదనేది. ఇప్పుడు ఎవరు చెప్తారవ్వా నాకు మాటలు రావని చెప్పి పోయేది. సెల్లు సుతా నీకు మాట్లాడరాదు కదమ్మా అని వాడే మాట్లాడేది. ఫోన్ చూసేది చేసి ఇచ్చేది. ఆ ఫోను నాకు డబ్బా ఫోన్ అయితే మాట్లాడుతున్నాం మేడం. ఈ టచ్ ఫోన్ నాకు ఎక్కువ మాట్లాడరాదు. నిండు అంటే 9 నెలలు మోసి ఇన్ని సంవత్సరాలు పెంచుకొని చేతికి అందిన తర్వాత ఈ పరిస్థితి, అసలు అది ఈ బాధ ఎవరు వర్ణించలేరు. అసలు ఇట్లా అంటే ఇంతకు ముందు కూడా వెళ్ళేదా అంటే ఈతకి ఎప్పుడన్నా ఎట్లా? పోలేదు మేడం. నీళ్ళు అంటేనే ఆయన మేమన్నా నీళ్ళల్లో అటు ఇటు ఆడేది చేసేది, కానీ మా అత్తగారి ఇంటికి పోతే ఆడ చెరువు ఉండేది, ఆడ మేము ఆడేది కానీ మరి రాకపోయేది. కానీ చెరువు కాడికి పోతాడు అని నేను ఆలోచించలేదు. అస్సలే నాకు తెలియదు మేడం. అసలు ఆ బావి కాడికి పోయింది కూడా మీకు తెలియదు? అసలు తెలియదు. చూస్తున్నారు కదా, బావి కాడికి వెళ్ళి అక్కడ ఈత కొట్టేది కూడా కనీసం తల్లిదండ్రులు తెలియదు. ఎటు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు తెలియకుండా ఈ యువత అనేది ఆ పాడుబడ్డ బావుల దగ్గరికి వెళ్ళిపోయి ఈత వచ్చినా రాకపోయినా వెళ్ళి ఇలా తల్లిదండ్రులకి కడుపు శోకం మిగులుస్తున్నారు. 9 నెలలు మోసి ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా పెంచుకొని చేతికి అందొచ్చినటువంటి కొడుకు ఈరోజు దక్కకపోతే ఆ తల్లి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఎంత వర్ణనాతీతం. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ బాడీ దొరికే వరకు కూడా వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఆ బాడీని చూడగానే వీళ్ళు తల్లదిల్లిపోవడం, అసలు ఆ బాధ ఎవరూ కూడా తీర్చలేనిది. ఈత వచ్చినా రాకపోయినా ఈతకి వెళ్ళిపోయి ఇట్లాంటి పరిస్థితి తెస్తున్నారు. ఇలాంటి తల్లిదండ్రులకి కడుపు కోతనైతే మిగులుస్తున్నారు. ఇక్కడ